కరీముల్లా అండి. ఎక్కడ సార్ మనది? ఫిరంగిపురం మండలం అమీనాబాద్. ఏ నియోజకవర్గం? తాడికొండ తాడికొండలో గత ఎన్నికల్లో శ్రీదేవి గారు పోటీ చేసి వైసీపీ తరఫున గెలిచింది. అదే శ్రీదేవి గారు ఇప్పుడు టీడీపీలోకి జాయిన్ అయింది. టీడీపీ జెండా ఎగరేస్తుంది తాడికొండలో. నాకు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా వైసీపీని ఓడిస్తాను, టీడీపీని గెలిపిస్తాను అంటున్నారు కదా. ఏమండి, శ్రీదేవి టికెట్ ఇచ్చినంత మాత్రాన టీడీపీ రాదండి. ఎవరికి ఇచ్చినా కూడా గెలిపిస్తున్నట్టుంది ఆవిడ. జగన్ గారిని చూసి ఓటేశారు కానీ శ్రీదేవిని చూసి ఓటేయలేదండి. ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసాము, అది అంతే. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నాడు, సీట్లు కూడా మారుస్తున్నాడు. మరి పరిస్థితి ఏందన్నా వచ్చే ఎన్నికల్లో? ఏంటి పొత్తులు అనేది 2004లో రాజశేఖర రెడ్డి గారు పొత్తులతో వచ్చారు. తర్వాత 2009లో 2011లో సింగిల్ గా వచ్చారు. ఎందుకంటే మేము చేసిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్నట్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు, గెలిచారు. పొత్తులు ఉన్నంత మాత్రం గెలవడం అనేది సహజం కాదు, అది సామాన్యం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేదు, మేము అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి అన్యాయం చేశారు వాళ్ళు చెప్పమనండి. తాడికొండకి అన్యాయం చేశారు. రాజధాని ప్రాంతం తాడికొండలో ఉంటే ఆ తాడికొండకి చెందాల్సిన రాజధాని మిగిలిన ప్రాంతాలకు ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు అన్యాయం కదా అంటున్నారు. అంటే రాజధానికి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఉండవలసి శ్రీదేవి గారు చెప్పారు కదా. ఏమంటే అమరావతి అనేది ఒక్క ప్రాంతానికి చెందింది. ఇప్పుడు 3 రాజధానులు అంటే అటు కర్నూలు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, మనకు అమరావతి కోర్టు ఉంది, హైకోర్టు ఇక్కడ గుంటూరు కానివ్వండి, ఈ 3 డెవలప్మెంట్ అవుతాయి. ఈ రాజధాని అమరావతి అని వాళ్ళు ఏం చేశారంటే దోపిడీ చేశారు. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వాళ్ళు కొనేసి టీడీపీ వాళ్ళు తర్వాత వచ్చేసి వాళ్ళ ప్రాంతాన్ని ఎంతవరకు అభివృద్ధి చెందేటట్టు వాళ్ళు చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి. అంటే మేము అలా ఏం చేయలేదు, వీళ్ళు కావాల్సిగా దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కదన్నా. లేదండి, వాళ్ళు మొత్తం అమరావతి చుట్టూ పొలాలు వాళ్ళు కొనేసి రియల్ ఎస్టేట్ బేరగాళ్ళు వ్యాపారులు తర్వాత వాళ్ళు పైసలు చేసుకోవడం కోసము రాజధాని అంటున్నారు. వైజాగ్ వెళ్ళిన ఇప్పుడు చూడండి, వైజాగ్ సిటీ ఎంత డెవలప్ అవుతుందో. వైజాగ్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఇప్పుడు మనకు విజయవాడ, గుంటూరు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి అన్యాయం చేయలేదండి. అన్ని సమానంగా చేసుకుంటూ కులం కానివ్వండి, ప్రాంతం కానివ్వండి, అందరికీ ఒకేలాగా చూసుకుంటున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో అట్లాంటి ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేసి వేరే పార్టీల వైపు చూస్తున్నారు కదా. రాజీనామా అని సార్ వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. టికెట్ రాలేదని అలిగిపోతే మనకు టికెట్ ఇవ్వరు కదా. ఇప్పుడు మనకు మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే అధిష్టానం చెప్తే అది మనం వినాల్సింది, తప్పకుండా తూచా పాటించాలి మనం. అది ఇంట్లో పెత్తనదారులు ఉంటే ఎట్టుంటుందో అట్లాగే మనం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెత్తందారులకు మాత్రమే చేశారు, పేద ప్రజలకు మంచి చేయలేదు, పేద ప్రజలను ముంచారు అంటున్నారు. పెత్తందారులకు ఏం లేదండి, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒకేలాగా చూసుకుని వచ్చారు. ఎస్సీ కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రతి ఒక్కరి చోట అందరికీ హోదా ఇచ్చారు. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న జనసేన ప్రభావం ఎంత ఉంటుంది? జనసేన టీడీపీ అనేది అది ప్యాకేజీ స్టార్ అన్నారు, మీరు వింటూనే ఉన్నారు. అది ప్యాకేజీ కోసం తీసుకున్నారో లేకపోతే వాళ్ళు ఇద్దరు కలిసి ఏమైనా కనులాటకున్నారో ఇద్దరు. కానీ జనసేన టీడీపీ కలిసిన కూటములు కలిసిన మళ్ళీ సీఎం గా జగన్ గారే ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మళ్ళీ సీఎం అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మళ్ళీ సీఎం అవుతారు? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యే సీట్లను కదా, సీఎం సీట్లను అని కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకలో దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, రాజధాని విషయంలో దోచుకున్నారు, భూముల్లో దోచుకున్నారు, గ్రానైట్ లో దోచుకున్నారు, పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల్లో కూడా దోచుకున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏమండి, ఒక మాట వాళ్ళు దోపిడీ చేశారంటున్నారు, నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ లబ్ధిదారులకే ఇస్తున్నారు, మధ్యలో ఎవరు దోచుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు. డైరెక్ట్ గా ఒకేసారి లబ్ధిదారులకు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మందికి పేదలకు ఇళ్ళు ఇచ్చినారండి. ఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఏ రాష్ట్రంలో ఇచ్చింది మీరు చూపండి. అంటే పేద ప్రజలకు కేవలం సెంటు స్థలమే ఇచ్చారు. మేము వచ్చింటే మేము గత హయాంలో 3 సెంట్లు స్థలం ఇస్తే వీళ్ళు సెంటు స్థలమే ఇచ్చారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అదే 3 సెంట్లు రిపీట్ చేస్తామంటున్నారు కదా. 3 సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళు ఏ ఊళ్ళో ఇచ్చారు, ఏ కులానికి, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు చూపిమనండి. వాళ్ళు చూపి ఇచ్చేసి ఉంటే మళ్ళీ వాళ్ళే అధికారంలో వచ్చేవాళ్ళుగా, మరి ఎందుకని జనం మార్చేశారు ఒకసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమార్జన గెలిపించినప్పుడు ఇప్పుడు ఆ అక్రమార్జన కూడా పని చేయదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ధనార్జన గెలిపించింది అంటున్నారు. దౌర్జన్యంగా గెలిపించారు. ధనం ఉంది, దౌర్జన్యము, డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారు ధనము, దౌర్జన్యము, గుండాయిజం, రౌడీజం చేసి గెలిచారు. అప్పుడు ప్రజలు మోసపోయారు, తెలుసుకున్నారు. అందుకే టీడీపీ చేసిన పొత్తును గెలిపిస్తారు. ఇది ధనబలం కాదండి, గుండగిరి కాదండి. పోయినసారి టీడీపీకి ఆయన ఏం చెప్పారు, నేను వస్తే మీకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పింది చేయలేకపోయారు. అందుకని జగన్ గారికి కూడా అవకాశం ఇద్దాం, చూపిద్దాం చేశారు. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే అమల్లోకి వచ్చిందండి.